మధ్య ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని తరచుగా వింటూ ఉన్నాం. అందరూ కూడా పర్సనల్గా కూడా అందరూ కొని ఇంట్లో పెట్టుకోవడము, ఆఫీసుల్లో పెట్టుకోవడం అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. దాని గురించి ప్రచారం బాగా జరుగుతుంది. అంటే నిజంగా ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి వర్క్ చేస్తాయా? అంటే అవి ఓన్లీ ఇన్ఫెక్షన్స్కా లేదంటే డస్ట్కా, దేనికి నిజంగా బెనిఫిషియలేనా అవి? సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఏంటంటేనండి, క్యాట్రిడ్జ్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. క్యాట్రిడ్జెస్ ఉంటాయి దాని లోపల. సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్ మీద అది ఏమవుతుంది అంటే ఎయిర్ అంతా అట్రాక్ట్ చేసి ఏవైతే మైక్రోసైజ్డ్ కార్బన్ పార్టికల్స్ అంటే డస్ట్ పార్టికల్స్, మైక్రోసైజ్డ్ కళ్ళకు కనిపించని మైక్రోసైజ్డ్ అంటే 0.3 మైక్రాన్స్ ఆ సైజులో ఉన్న పార్టికల్స్ని అవన్నీ ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. సో కార్బన్ క్యాట్రిడ్జ్ బేస్డ్ పార్టికల్స్ అయితే ఓన్లీ కార్బన్ పార్టికల్స్ అంటే ఈ డస్ట్, స్మోక్ ఈ పార్టికల్స్ని దాంట్లోనే అంటే అది అక్కడే ఆపేసి కొంచెం క్వాలిటీ ఇంక్రీజ్ చేసిన ఎయిర్ని రిలీజ్ చేస్తుంది బయటికి ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్. అండ్ ఇందులో యూవీ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి, అల్ట్రావైలెట్ బేస్డ్. ఈ అల్ట్రావైలెట్ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ వల్ల కొంచెం ఎయిర్ శానిటేషన్ పెరుగుతుంది, అంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఆ అల్ట్రావైలెట్ బేస్డ్ ఎయిర్ ఫిల్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గుద్ది అనమాట. కొంతవరకు ఆ ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియల్ లోడ్ కానీ వైరల్ లోడ్ కానీ కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది, కానీ కంప్లీట్గా జీరో అయితే అవ్వదు వాటితో. ఇప్పుడున్న పొల్యూషన్కి దానికైతే వాడచ్చు. పొల్యూషన్ నుంచి అయితే చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది ఎయిర్ ఫిల్టర్స్తో. బేసిక్ అదే యూవీ అండ్ క్యాట్రిడ్జ్ బేస్డ్ అని ఉంటాయి. సో అట్లా రెండు ఉన్నవి చూస్ చేసుకొని తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్.